మోడీ సార్ ఫస్ట్ అయితే మీరు సోనియా గాంధీ ఖర్గేపై కేసులు పెట్టండి, ఏమన్నా తర్వాత ముచ్చిన తర్వాత. వెయిట్, ఇది నేనంటున్నది కాదు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎందుకు మొదలైందో తెలుసా? ఇన్నేళ్ళుగా ఆగస్టు 15న ఎర్రకోటపై ఒకే సీక్వెన్స్ చూస్తున్నాం. అదేనండి, ఫ్లాగ్ హోస్టింగ్, గన్ సెల్యూట్, నేషనల్ యాంథమ్, ఆ తర్వాత పీఎం స్పీచ్. కానీ 2026లో మాత్రం హిస్టారికల్ చేంజ్ జరిగింది. జనగణమనతో పాటు వందే మాతరానికి ప్రాధాన్యం వచ్చింది. ఇది ఇప్పటిది కాదు, 150 ఏళ్ల కథ. జనరల్గా వందే మాతరం అంటే అందరికీ 2 చరణాలు మాత్రమే తెలుసు. యాక్చువల్గా మొత్తం 6 చరణాలు ఉంటాయి. ఈ మొత్తాన్ని అధికారికంగా వినిపించేలా 2026లో మార్గదర్శకాలు తీసుకొచ్చారు. అసలు ఈ వందే మాతరం కథ ఎక్కడ మొదలైంది? 150 ఏళ్ల క్రితం బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం రచించారు. ఇది 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రింట్ అయింది. తర్వాత 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ నావెల్లో భాగమైంది. అక్కడి నుంచి కేవలం పాటగా కాకుండా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో నినాదంగా మారింది. స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. ఇంత చరిత్ర ఉన్న వందే మాతరానికి జాతీయ గీతం కూడా ఎందుకు రాలేదు? ఇక్కడే అసలు కథ ఉంది. వందే మాతరంలోని ఫస్ట్ 2 చరణాలు భారతదేశాన్ని తల్లిగా, ప్రకృతి అందాలతో కీర్తిస్తాయి. ఆ తర్వాతి చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావనలు ఉంటాయి. కానీ మన దేశంలో అన్ని మతాలకు సమాన చోటు ఉంది. అందుకే ఏ మతాన్ని అవమానించకుండా, తక్కువ చేయకుండా జాతీయ కార్యక్రమాల్లో ఫస్ట్ 2 చరణాలు పాడతారు. 1950లో జనగణమనను రాజ్యాంగ సభ జాతీయ గీతంగా యాక్సెప్ట్ చేసింది. అదే సమయంలో వందే మాతరానికి కూడా జాతీయ గీతంతో సమానమైన గౌరవం కావాలని పలు డిమాండ్లు వచ్చినా అది జరగలేదు. అంతేకాదు, జనగణమనకు ఉన్నట్టుగా వందే మాతరానికి ప్రత్యేక చట్టపరమైన రక్షణ కూడా లేదు. 1971లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్లో జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతానికి రక్షణ ఉంది. ఎవరైనా జాతీయ గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే 3 ఏళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. కానీ వందే మాతరం విషయంలో మాత్రం రక్షణ లేదు. 2026లో పరిస్థితి మారింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్ 2026ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది. అంటే ఇకపై వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, పాడేటప్పుడు ఆటంకం కలిగించడం కూడా చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. అయితే ఈ నిర్ణయంపై అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన గేయానికి సరైన గౌరవం అని కొందరు అంటుంటే, బీజేపీ స్వార్థం కోసమే వందే మాతరానికి జాతీయ గీతం హోదా కల్పించిందని మరికొందరు అంటున్నారు. మరి సోనియా గాంధీపై కేసు పెట్టాలన్న డిమాండ్లు ఎందుకు వస్తున్నాయని డౌట్ కూడా మీకు రావచ్చు. ఇండిపెండెన్స్ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొన్నారు. ఆ సమయంలో వందే మాతరాన్ని ఆలపిస్తుండగా ఖర్గేను పాడటం ఆపాలని సోనియా గాంధీ చెప్పారంటూ పలు వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు. సోనియాజీ, 140 కోట్ల మంది మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ పాపాన్ని ప్రజలు క్షమించరు. ఈ చర్యలకు కాంగ్రెస్ సిగ్గుపడాలి అని అన్నారు. వందే మాతరాన్ని అవమానించిన సోనియా గాంధీపై కేసు పెట్టాలంటూ వైసీపీ మాజీ మంత్రి విజయసాయిరెడ్డి కూడా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే దేశంపై, జాతీయ గీతంపై గౌరవం లేదా అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా చెప్పిందంటూ కాంగ్రెస్ ఇప్పటికీ వివరణ ఇచ్చింది. ఇంతకీ బీజేపీ, కాంగ్రెస్ చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.